యేసు పరలోక రాజ్యాన్ని ఒక రాజుతో పోలుస్తాడు. ఆ రాజు తన సేవలతో లెక్కలు తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఒక సేవకుడు రాజుకు ఎంతో పెద్ద మొత్తంలో అప్పు పడ్డాడు. అతడు అప్పు తీర్చలేకపోయాడు. అందువల్ల రాజు అతనిని, అతని కుటుంబాన్ని మరియు ఆస్తిని అమ్మి అప్పు తీర్చమని ఆజ్ఞాపించాడు. ఆ సేవకుడు రాజు పాదాల వద్ద పడి కొంత సమయం ఇవ్వమని వేడుకున్నాడు. రాజు కరుణించి అతని అప్పును పూర్తిగా క్షమించాడు. కానీ ఆ సేవకుడు బయటకు వెళ్లి తనకు చిన్న మొత్తంలో అప్పు ఉన్న సహసేవకుడిని పట్టుకొని అప్పు వెంటనే చెల్లించమని గట్టిగా కోరాడు. అతడు వేడుకున్నప్పటికీ అతన్ని జైల్లో వేయించాడు. ఇది తెలుసుకున్న రాజు ఆ సేవకుడిని పిలిపించి, "నేను నీ పెద్ద అప్పును క్షమించాను. నువ్వు నీ సహోదరుని క్షమించవలసినదే" అని చెప్పి అతన్ని శిక్షించాడు. నీతి ఏమంటే మనము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించాలి. లేని పక్షంలో దేవుడు మనలను క్షమించడు.